దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి గోరక్షా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు బాధ్యత ఉంది. నిన్న జరిగిన సంఘటన ఏదైతే చాలా దారుణమైన సంఘటన. ఇది మొదటిది కాదు, గత సంవత్సరాలుగా ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈరోజు తుపాకీ బయటకు వచ్చింది కాబట్టి ఇది హల్చల్ అయింది. మన బక్రీద్ సందర్భంగా సిద్దిపేటలో, మెదక్ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తల మీద, గోరక్షకుల మీద దాడులు చేయడం ఇది పరిపాటిగా మారిపోయి ఉంది. ఏ ముఖ్యమంత్రికి విన్నపం చేసినా, ఏ గవర్నర్కి చెప్పినా, ఏ పోలీసు వాళ్ళకి చెప్పినా, డీజీపీకి చెప్పినా అవి పట్టించుకునేవాడు నాదుడు లేడు. తెలంగాణలో ప్రత్యేకంగా మనకు గోహత్య నిషేధ చట్టం ఉంది. ఒక ఆవును కూడా కట్ చేయడానికి అవకాశం లేదు. అలాంటి కఠినమైనటువంటి చట్టం ఉంది. చట్టాన్ని అమలు చేయడం లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకొని సిటీలో ఎక్కడెక్కడైతే, సిటీలో కాదు తెలంగాణలో మొత్తంలో ఎక్కడెక్కడైతే అక్రమ కబేళాలు ఉన్నాయో ఈ కబేళాలను మొత్తాన్ని వెంటనే తక్షణం మూసివేయాలి. హైదరాబాద్ నగరం 8 మూలల 24 గంటలు పనిచేసేటటువంటి చెక్ పోస్టులు, విజిలెన్స్ పెట్టి ఒక్క లారీ కూడా, ఒక్క ఆవు కూడా నగరం లోపలికి ప్రవేశించకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్గా వ్యాపారం చేస్తున్నటువంటి, ఆవుల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ నిఘా పెట్టి వాళ్ళని సెర్చ్ చేసి ఎవరెవరి దగ్గర అక్రమంగా ఇవి వెపన్స్ ఎవరి దగ్గర అవుతున్నాయి. చాలా దారుణమైనటువంటి విషయం. ఇవాళ నిన్న పోలీసు ఆయన కాల్చారు, ఇవాళ గోరక్షకుడి మీద దాడి చేశారు, రేపు ఎవరి మీదైనా దాడి చేయొచ్చు. కాబట్టి ఈ ఇల్లీగల్ వెపన్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయో తక్షణం పోలీసు సెర్చ్ చేసి వాళ్ళ వెపన్స్ అన్నీ స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే నిన్న దాడి చేసినారో వాళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాళ్ళ మీద విచారణ జరిపి తీవ్రమైనటువంటి శిక్ష వాళ్లకు విధించేటట్టుగా, మరొకడు ఇలాంటి నేరం చేయకుండా భయపడే విధంగా ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే హిందూ సమాజం తిరగబడేటటువంటి సమయం అత్యంత సమీపంలో ఉంది. కనుక ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే జరుగుతుందో ఇల్లీగల్గా జరిగేటటువంటి యాక్టివిటీని తక్షణం అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.